హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బంగారు గోవు బుద్ధి లేని గోపి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కథ మొదలు పెడదాం. మెల్లగా సూర్యుడు అలసిపోయి ఇంటికి వెళ్తున్నాడు. చందమామ తన విధులలోకి ఎక్కటానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలందరూ పరిగెత్తుకుంటూ పేదరాశి పెద్దమ్మ ఇంటి ముందుకు చేరిపోయారు. రోజు సాయంత్రం అవ్వగానే పెద్దమ్మ చెప్పే మంచి మంచి నీతి కథలు వినటం అందరికీ అలవాటు. పిల్లలతో పాటు పెద్దలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. పేదరాశి పెద్దమ్మ కథలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంతలో పెద్దమ్మ చిన్నగా అడుగు వేస్తూ చేతిలో కర్ర పట్టుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చి అరుగు మీద కూర్చుంది. ఆవిడని చూడగానే అప్పటిదాకా అల్లరి చేస్తున్న పిల్లలు టక్కున నిశ్శబ్దంగా మారిపోయారు. ఆ పిల్లలను చూస్తూ పెద్దమ్మ ఒకసారి నవ్వింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నీతి కథ ఏంటో తెలుసా? బంగారు గోవు బుద్ధి లేని గోపి అని కథ మొదలుపెట్టింది. అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో గోపి అనే యువకుడు ఉండేవాడు. అతను రోజు ఉదయాన్నే వారి గ్రామం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని పట్నంలో అమ్మేవాడు. గోపి భార్య పేరు గిరిజ. తను వారి ఇంటి వెనకాల ఉన్న 1/2 ఎకరం పొలంలో కూరగాయలు, పండ్లు లాంటివి పండించి ఊర్లోకి వెళ్ళి అమ్ముకొచ్చేది. ఇద్దరూ ఉన్నదాంతో తృప్తి పడుతూ కష్టపడి జీవించేవారు. ఊరందరికీ తలలో నాలుకలాగా ఉండేవారు. అవసరంలో ఉన్న వారికి తమకు తోచిన సహాయం కూడా చేసేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి చూసే సమయానికి వారి ఇంటి వెనక ఉన్న తోట మొత్తం చిందర వందరగా అయినట్టు కనిపించింది. ఏదో జంతువు తోట మొత్తం తిరిగినట్లు అడుగుల గుర్తులు కూడా ఉన్నాయి. తోట చుట్టూ పెద్ద కంచె ఉంది. మరి పశువు లోపలికి ఎలా వచ్చిందో అర్థం కాక ఇద్దరు తలలు గోక్కున్నారు. ఆ రోజు అమ్మాల్సిన కూరగాయలు, పండ్లు పాడైపోవటంతో ఇద్దరికీ బాగా బాధేసింది. నిన్న రాత్రి తోటలో తిరిగిన జంతువు అలవాటుగా ఈరోజు రాత్రికి కూడా వస్తుంది కదా, దాన్ని ఎలాగైనా పట్టుకొని బంధించి దాని యజమాని దగ్గర డబ్బులు అడగాలి అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే రాత్రికి తోటలోని ఒక మూలన రాయి వెనుక దాక్కుని ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత ఊరంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆకాశంలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఏదో తెలియని కాంతిని వెదజల్లుతుంది. అది గోపి తోట వైపే వస్తుంది. అది చూసి ఇద్దరూ గజగజ వణికిపోయి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. కాసేపటికి ఆ ఆకారం మరింత దగ్గరగా వచ్చింది. అప్పుడు దానిని స్పష్టంగా చూశారు. అది ఒక గోవు అని. దానికి 2 రెక్కలు కూడా ఉన్నాయి. ఎగురుకుంటూ వచ్చి నేరుగా గోపి తోటలోకి దిగింది. ఆ ఆవు తల నుంచి కాళ్ళ దాకా బంగారు రంగులో మెరిసిపోతుంది. దాని కళ్ళు కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అది చాలా పదునుగా ఉంది. ఆ ఆవు మెల్లగా తోటలోకి దొరికిన పండ్లను, ఆకులను తినటం మొదలుపెట్టింది. దానిని చూడగానే గోపి గిరిజ జంటకు బాగా భయం వేసింది. దాని దగ్గరకు వెళితే ఏమవుతుందో అని భయపడి ఇద్దరూ అలాగే దాక్కొని ఉండిపోయారు. ఒక అరగంట పాటు బాగా తిన్న తరువాత ఆ ఆవు అంబా అని గట్టిగా అరిచింది. 2 రెక్కలు విదిలించి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. కానీ అది అలా ఎగిరే ముందు ఆ తోటలో పేడ వేసి వెళ్ళింది. కొన్ని క్షణాల తరువాత అది ఎగురుకుంటూ తోట నుంచి దూరంగా వెళ్ళిపోయింది.
అది వెళ్ళిపోయిన తరువాత ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరూ కలిసి పరిగెత్తుకుంటూ అది అప్పటిదాకా తిరిగిన చోటుకు వెళ్ళారు. ఒక్కసారి వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. ఎందుకంటే ఇందాక ఆ బంగారు ఆవు వేసిన పేడ కూడా బంగారంలాగానే ఉంది. ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో మిలమిలా మెరిసిపోయాయి. ఆనందంతో దాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. అది ఒక చిన్న బంతి ఆకారంలో ఉంది. మరుసటి రోజు వారికి తెలిసిన బంగారు వ్యాపారి దగ్గరకు వెళ్ళి దాన్ని చూపించారు. ఆయన అది స్వచ్ఛమైన బంగారం అని చెప్పాడు. దాంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఆ బంగారం ఆయనకు అమ్మేశారు. అలా ప్రతిరోజు ఆ బంగారు ఆవు వీళ్ళ తోటలో దిగేది. అప్పుడప్పుడు బంగారు ముద్దను పేడగా వేసేది. దాన్ని గోపి గిరిజ దంపతులు అమ్మేసి డబ్బులు తెచ్చుకునేవారు. అతి కొద్ది కాలంలోనే వాళ్ళు ఆ గ్రామంలోనే అత్యంత ధనవంతుల్లాగా మారిపోయారు. పూరి గుడిసె పోయి పెద్ద భవంతి వచ్చింది. ఇంటి ముందుకు కారులు వచ్చాయి. ఏ పని చేయకుండా డబ్బులు వస్తూ ఉండటంతో ఇద్దరు సోమరిపోతుల్లాగా తయారయ్యారు. ఎవరైనా సహాయం అడిగినా లేదని తరిమేసేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే రాత్రిపూట గోపి గిరిజ దంపతులు ఆ తోటలో దాక్కొని ఆవు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆ బంగారు ఆవు వచ్చింది. కానీ ఆ రోజు పేడ మాత్రం ఎంతసేపటికి వేయలేదు. అప్పుడే గోపికి ఒక ఆలోచన వచ్చింది. గిరిజ, ఎంతకాలమని ఇలా కొంచెం కొంచెం బంగారం కోసం ఆశపడతాం చెప్పు? ప్రతిరోజు నిద్ర మానుకొని దానికోసం ఎదురు చూస్తున్నాం. అందుకే నాకొక ఆలోచన వచ్చింది. ఈరోజు మనం కూడా ఆ ఆవుతో పాటు వెళ్దాం. అక్కడ ఇంకెన్ని బంగారు ఆవులు ఉన్నాయో ఏంటో. అక్కడ ఉన్న బంగారం మొత్తం మనతో పాటు తీసుకుని వద్దాం. అప్పుడు మనం ఈ గ్రామంలోనే కాదు, ఈ దేశంలోనే అత్యంత ధనవంతుల్లాగా అయిపోతాం. అప్పుడు ఇలా ప్రతిరోజు దానికోసం ఎదురు చూడాల్సిన పని కూడా లేదు అని అన్నాడు. అది వినగానే గిరిజకు కూడా ఆశ పుట్టింది. తన మనసులో కూడా అదే మెదులుతుంది. అందుకే వెంటనే సరే అంది. ఇద్దరూ కలిసి మెల్లగా ఆవుకు కనపడకుండా దాని వెనకాలకు వెళ్ళారు. బాగా మేత తిన్న తరువాత ఆ ఆవు అంబా అని అరిచి రెక్కలు విదిలించింది. వెంటనే ఆకాశంలోకి ఎగిరింది. సరిగ్గా అప్పుడే గోపి ఆ బంగారు తోకను పట్టుకున్నాడు. గిరిజ గోపి కాళ్లను పట్టుకుంది. అలా ముగ్గురు ఆకాశంలో ఎగిరారు. మెల్లగా ఆవు ఆ తోట దాటి ఆ గ్రామం దాటి పైకి వెళ్తుంది. దాంతోపాటు గోపి గిరిజ కూడా వెళ్తున్నారు. ఒక్కసారి అంత ఎత్తు నుంచి కిందకు చూశారు. కళ్ళు తిరిగాయి. కానీ వచ్చే బంగారం తలుచుకొని ఇద్దరు సంతోషంలో మునిగిపోయారు. సరిగ్గా అప్పుడే ఆ బంగారు ఆవు పేడ వేయబోయింది. అది చూడగానే గోపికి ఆశ పుట్టింది. గిరిజ, ఈ బంగారు ఆవు ఒక పెద్ద బంగారు ముద్దను పేడగా వేయనుంది అని అరిచాడు. అవునా, దాన్ని వదలకండి. వదిలితే ఊర్లో అది ఇంకెవరికైనా దొరికి వాళ్ళు కూడా మనలాగే ధనవంతులవుతారేమో అంది. ఆ మాటలకు గోపి అవును అన్నట్టు తల ఊపాడు. ఇంతలో ఆ బంగారు ఆవు పేడను వేసింది. అది అలా వేయగానే తాను ఎక్కడున్నానో అనే సంగతి కూడా మరచిపోయి గోపి తన 2 చేతులతో ఆ పేడను పట్టుకున్నాడు. అప్పటిదాకా ఆవు తోక పట్టుకొని ఉన్న గోపి దాన్ని వదిలేయటంతో ఇద్దరూ ఒకేసారి ఆకాశం నుంచి నేల మీదకు దూసుకుపోయారు. భయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ కేకలకు బంగారు ఆవు కూడా వెనక్కి తిరిగి వీళ్లను చూసింది. అదృష్టం కొద్దీ గోపి జంట కింద పడిన చోట చిన్న చెరువు ఉండటంతో ప్రాణాలతో బ్రతికిపోయారు. కానీ గోపి జంటను చూసిన ఆవు ఆ తరువాత ఇంకెప్పుడు వారి తోట వైపు రానేలేదు. వారి దురాశను తలుచుకొని వాళ్ళని వారే తిట్టుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం ప్రతిరోజు ఆ రాత్రి ఆ బంగారు ఆవు కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఇక ఆ బంగారు ఆవు ఎప్పటికీ రాదని అర్థమయ్యి ఇద్దరు బాధతో మంచం పట్టేశారు. వారిని చూసిన గ్రామ ప్రజలు అందరూ కలిసి సపర్యలు చేసి వారిని తిరిగి ఆరోగ్యవంతుల్లాగా చేశారు. ఆ సంఘటనతో గోపీ దంపతులకు బుద్ధి వచ్చింది. అత్యంత ధనవంతులు అంటే
డబ్బు సంపాదించటం కాదు, నలుగురు ఆప్తులను సంపాదించటం అని తెలుసుకొని తమ దగ్గర మిగిలిన సంపదతో అందరికీ తిరిగి సహాయం చేయసాగారు. అలాగే మళ్ళీ కష్టపడి పనిచేసి సంపాదించటం మొదలుపెట్టారు. అతి కొద్ది కాలంలోనే గోపి దంపతులు మళ్ళీ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారు అని చెప్పటం ఆపేసి పేదరాశి పెద్దమ్మ పిల్లల వైపు చూసింది. ఈ కథలో నీతి ఏంటో తెలుసా పిల్లలు అంటూ అడిగింది. అందరూ కలిసి ఒకేసారి దురాశ దుఃఖానికి చేటు అని అరిచారు. సరిగ్గా చెప్పారు. ఈ కథలో గోపి గిరిజ తమకు దొరికే బంగారంతో చాలని తృప్తి పడితే ప్రతిరోజు బంగారం వచ్చేది, కానీ దురాశతో మొత్తం బంగారాన్ని దోచుకోవాలని చూశారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అదృష్టం బాగుండి ప్రాణాలతో తప్పించుకున్నారు. ఆ తరువాత తమ తప్పును తెలుసుకొని మంచి పేరు తెచ్చుకున్నారు. మీరు కూడా అలా దురాశ పడకండి, తరువాత బాధపడకండి. మీ దగ్గర ఉన్న దాంతో నలుగురికి సహాయం చేయండి. ఇది పిల్లలు ఈరోజు కథ. రేపటి కథతో మళ్ళీ కలుద్దాం, సరేనా? ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.